వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా ఏ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. నాకు టూ వీలర్ లేదు, ఒకటి టూ వీలర్ ఒకటి లేదు. నాకు టూ వీలర్ లేదు, నా ఫోర్ వీలర్ లేదు, నా సొంత ఇల్లు లేదు సార్. నేను ఉండేది దరూర్ క్యాంప్ లో పుట్టిన, దరూర్ క్యాంప్ లో పెరిగినా. నేను కావాలని నాకు ఎందుకు రిజెక్ట్ చేస్తారో డబుల్ బెడ్రూమ్ దయచేసి మీరు చెప్పాలా. సార్ మీరు 3 రోజులు అవుతుంది కావచ్చు మీరు వచ్చి. నేను 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇదిగోండి, నాకు ఇంత పెద్ద బాబు ఉన్నాడు. నేను సార్ ఒక్క నిమిషం నా మాట ఏంటండి, ఇంతంత పిల్లాడప్పటి నుంచి నేను తిరుగుతున్నా. ఇలా ఇంత పెద్ద పిల్లాడైతే నాకు లేదు. ఇండ్లు ముండోళ్ళకు కూడా ఇండ్లు వచ్చినాయి, ఇల్లు లేని నాకు వచ్చింది. నేను సైకిల్ మీద తిరుగుతున్నా దరూర్ క్యాంప్ లో. అర్థమైంది. మరి ఎవరు సార్ ఇదంతా రిజెక్ట్ చేసేది? అంతా 24వ తారీఖు రచ్చబండ ఎప్పుడు సార్? 2011. చెప్పేది ఏంటో వినవా? ఇలాంటి వాటి గురించి చాలా మంది మీకు ఎందుకు అనుకున్నారు కదా, కమిషనర్ స్థాయిలో వెళ్ళి తీసుకుంటున్నారు. అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ మా పాత బస్ స్టాండ్ ఉంది కదా, రేపు వెళ్ళేసి అడగండి అక్కడ ఎందుకు అవుతుంది. ఎవరు అడగాల సార్ ఇది పట్టుకుపోయి? కమిషనర్ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ అంటే సంబంధం మీకు లేదన్నట్టు. మాకు జస్ట్ లిస్ట్ లో వచ్చి చదవాలి. ఎన్నిసార్లు సార్ తిరిగి చెప్పులు కూడా అధికారం లేదు, రిజెక్ట్ ఇచ్చే అధికారం లేదు. చెప్పులు కూడా అరిగిపోతున్నాయి సార్. అది తీసుకొని కౌంటర్ వేసుకోవడం. అదే ఎందుకంటే క్యాంప్ లా, దరూర్ క్యాంప్ లా జీవన్ రెడ్డి మనుషులం మేము అనేవి ముద్ర కొట్టిర్రు. ఆ ముద్ర మీదనే మాకు క్యాన్సల్ చేస్తున్నారు డబల్ బెడ్రూమ్. అంతే, వేరేదేం లేదు. ఇప్పటి కూడా నేను మీడియా మిత్ర గురించి రావాలని నేను ఒకటే అడిగేది. నేను రేవంత్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, జీవన్ రెడ్డి సార్ కు రిక్వెస్ట్ చేస్తున్నా, అండ్ కలెక్టర్ సార్ కు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద దయచేసి మీరు ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి నాకు అరుణ్ని అని చెప్పి నాకు ఇల్లు ఇప్పి అని చెప్పి నేను మనవి చేస్తున్నా సార్. నేను తిరిగి అలసిపోయినా సార్. ఇంత పెద్ద కొడుకుంటా కూడా రచ్చపడ్డప్పటి నుంచి నాకు ఇల్లు ఇయ్యలే. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. విలేకరుల సమావేశంలో నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 నెలల ఆలస్యమైన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం.
గ్రామ సభలకు డిస్టర్బ్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 10 ఏళ్లలో చేసింది లేదు, మేము చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు, కాంగ్రెస్ శ్రేణులకే పథకాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు లబ్ధిదారుల లిస్టు ఫైనల్ కూడా కాలేదు. ప్లాన్ ప్రకారం గ్రామ సభలను అడ్డుకునే పనిలో గులాబీ శ్రేణులు ఉన్నారు. పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్ ఇస్తున్నాము. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే విధవలను కట్టేసి కొట్టండి. ఉద్యమాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి 26 నుండి మా పథకాలు అర్హులకు అందుతాయి. ఈరోసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఉంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం? అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు? అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి, అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము, చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు లిస్టు చెప్పడానికి అన్నీ ఉండగా ఏమి తోయట్లే, ఏదోటి చెయ్యాలి అంటే గంత దిగజారిన బతుకు అవసరమా రాజకీయంగా? మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్, ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానని చెప్పిన లిస్ట్ గీయాలి, వాళ్ళు తిన్న డబ్బులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఆ దుకాణం. ఆ దుకాణంలో నడిచే సమస్య లేదు. 4 రోజులు ఉన్నా మంచిదే కానీ అన్నటి మాట కాంప్రమైజ్ సమస్య లేదు. ఈ బెదిరింపులకు ఈ భయపడతాం మేము కాదు. ఇలా ఇక ముందు నుంచి నేను చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు కానీ ప్రజలకు కానీ మీ ద్వారా విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నా, ఈ రసబస ఏజెంట్లు, బ్రోకర్లను ఎక్కడన్నా ఉంటే వారిని అక్కడికక్కడే అరగట్టండి. వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి జవాబు చెప్పుకుంటానికి. అది వినకుండా మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడిందే వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నదనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంత సోమి దగ్గర ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, NSUI ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకా టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది. డిప్యూటీ మేయర్ విషయంలో అది హైకమాండ్ చూసుకోవాలి, పార్టీకి మేము కాదు కదా. నేను ఒక్కనే కాదు కదా శాసనసభ్యుల్ని. 4 జిల్లాలు కలిసి ఉన్నాయి. ఇలా నేను ఒక్కనే కాదు కదా. 4 జిల్లాలు ఉన్నాయంటే నా అధ్యక్షులను కూర్చొని మాట్లాడుకోవటానికి లేదు. తప్పకుండా వాటిలో కూడా ఏమైతాయంటే కొన్ని చిన్న మీరు అన్నట్లు అంత క్లారిటీ ఏం లేకుండా చిన్నవి ఉన్నాయి. వాటి కొన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేనివి ఉన్నాయి. వాటి వల్ల కొన్ని వాళ్ళు లబ్ధి పొందటం అనేది వాస్తవం. దాన్ని కూడా కొందరు త్యాగాలు, ఎవరో ఒకరు త్యాగాలు చేసుకోకుండా చేయాలనే ఆలోచన కూడా వస్తున్నాం. దాని కార్పొరేషన్లా మీటింగ్ ఉన్నది. కార్పొరేట్ మీటింగ్ ఏమంటారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలల్లోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. కొంచెం ఎక్కడ ఒకటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా, అన్ని దిక్కులు అన్ని చూసుకోవాలి కదా. నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించిన బనగానపల్లి మండలం
శ్రీలతకు జేవీకి ఇండియాకు అవార్డు దక్కింది. ఈ నెల 22వ తేదీన బెంగళూరులో అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని కూడా అందుకున్న మహిళ. కౌలు రైతు బహుమతి మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయం కోసం వినియోగిస్తామని మహిళా కౌలు రైతు శ్రీలత 1.5 ఎకరాలలో ఏ గ్రేడ్ వరి, అర్ధ ఎకరాలో కూరగాయల పంటలు వేస్తున్నామన్న లత జైవిక్ అవార్డు సర్టిఫికెట్ను గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి చేతుల మీదుగా అందుకున్న మహిళా కౌలు రైతు శ్రీలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందజేయనున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు లిస్టులో పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలియజేశారు. న్యాయస్ మీద ఉన్న పంచాయతీ కార్యదర్శి గారు, కమిటీ సభ్యులు, ఇతర అధికారులు, ముఖ్యంగా సారపాక గ్రామ పంచాయతీ యువతకు, వివిధ రాజకీయ పక్షాల బాధ్యులకు, మహిళామణులకు తెలియజేస్తున్నాండి. ఇప్పుడు ప్రజాపాలన గ్రామ సభలో మొట్టమొదటిగా మనకి ప్రభుత్వాలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని 4 స్కీమ్స్. ఫస్ట్ మనకు రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులో కొత్త కార్డులు, చేర్పులు, మార్పులు, దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు. సో మనము గత నెలలో గత సంవత్సరం తీసుకున్న అప్లికేషన్స్ ని బట్టి మనము ఇప్పుడు అర్హుల జాబితా మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఆత్మీయ భరోసాలో ఎంతమంది అర్హులు వచ్చారో మనకు వచ్చిన అప్లికేషన్స్ ప్రకారము, రేషన్ కార్డులో కొత్త కార్డులు ఎంతమంది అర్హులు వచ్చారు, చేర్పులు ఎన్ని వచ్చాయి, మార్పులు ఎన్ని వచ్చాయి కూడా మొత్తం పేరున చెప్పడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇండ్ల స్థలం లేని వారు అప్లై చేశారు, ఇండ్ల స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళు అర్హుల జాబితా ఎంత వస్తుంది చెప్పడం జరుగుతుంది. పేరున వారి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకోగలరు. అట్లాగనే రైతు భరోసాలో మాత్రం అర్హత లేని వారి పేర్లు మాత్రం చెప్పడం జరుగుతుంది. అంటే మనము భూమి ఉంటుంది కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు అన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో దాంట్లో మాత్రం అనర్హుల జాబితా చెప్పడం జరుగుతుంది. అది కూడా దయచేసి గమనించగలరు. ఇది అర్హుల జాబితా ప్రకటన మాత్రమే. మన గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటిదాకా అప్లికేషన్ ఇయ్యని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ప్లస్ ఇప్పుడు మేము అప్లికేషన్ ఇచ్చాము, మేము అర్హుల జాబితాలో ఉన్నాము, అయినా కూడా మా పేరు మిస్ అయింది అని ఎవరైనా అనుకున్నా కూడా
ఇక్కడ పక్కన పెట్టిన కౌంటర్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి మళ్ళీ వాటిని కూడా పరిశీలించడం, ఇమీడియట్ గా పరిశీలించిన తర్వాత ఫైనల్ లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుంది. సో ఇది ఇప్పటిదాకా వచ్చిన అప్లికేషన్స్ లో అర్హుల జాబితా. ఇంకెవరైనా అప్లికేషనే ఇవ్వలేదు ఇప్పటిదాకా, మేము వేరే ఊర్లో ఉన్నాము, ఆ టైంలో మేము ఇంటి దగ్గర లేము, అట్లాంటి వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ అప్లై చేశాము అయినా కూడా మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు. మళ్ళొకసారి కూడా సర్వే చేయడం జరుగుతుంది, మళ్ళొకసారి మీ ఇంటింటికి తిరిగి వెరిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే లబ్ధిదారుల జాబితా ఉంటుంది. దయచేసి ఇప్పుడు పేరు రాని వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పింది, ఇది ఈ రోజుతో ముగిసే కార్యక్రమం కాదు, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. అంటే ఈ రోజు అప్లికేషన్ వస్తే నెక్స్ట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ఇచ్చేయడం, అట్లా ఫేజ్లలో కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్. సో ఈ రోజు రాలేదు అంటే మాకు ఎప్పటికీ రాదు అన్న ఉద్దేశం కాదు. వెంటనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయండి, వెంటనే ఈ వారం రోజుల్లోనే మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని కంటిన్యూస్ గా, అందుకే ఎప్పటికీ కూడా పర్మనెంట్ గా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు మండల పరిషత్ కార్యాలయంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి అప్లై చేయొచ్చు. అది వెంటనే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నగరపాలక కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ మాట్లాడుతూ, ఓటరే ప్రజాస్వామ్య శక్తి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మంచి సమాజ స్థాపనకు ఓటే కీలకమన్నారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటింగ్లో పాల్గొనకపోతే దేశ భవిష్యత్తుకు నష్టం తెచ్చేవారవుతారన్నారు. ఎటువంటి ప్రలోభాలకు పాల్పడకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో యువకులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ తహసీల్దార్ ఈ వెంకటలక్ష్మి, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ ఎన్ చిన్నారాముడు, డిప్యూటీ తహసీల్దార్ డబ్ల్యూ ధనుంజయ్, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు మంజూర్ బాషా, రామకృష్ణ, స్వర్ణలత, టీడ్గో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరపల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధులకు చలికాలం వేళ వృద్ధులు ఇబ్బంది పడకూడదని వారికి దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడగిరి మాట్లాడుతూ, ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దివానం, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్న దొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆ విధంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టకముందే మా నెంబర్ కానీ మా పేరు కానీ మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరినీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగాడి కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అందజేసుకుంటాను. వరంగల్లోని అజంజాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా కూరగాయల మార్కెట్లో నిర్వహించి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా అజంజాహి కార్మిక భవనం ఉన్నప్పుడు వివిధ అంశాల మీద ఎన్నో రకాలుగా కార్మిక భవనం కార్మికులకు అందరికీ ఒక నీడలా నిలిచింది అని అన్నారు. కార్మిక భవన పరిరక్షణ కోసం మేము అఖిలపక్ష నేతలు కలిసి కార్మికులకు న్యాయం జరిగే విధంగా 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక భవన పరిరక్షణ కమిటీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దౌర్జన్యమైన పనో మీ అందరికీ, వరంగల్ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. దానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భర్త వచ్చి కొబ్బరికాయ కొట్టి సుమారుగా నెల 15 రోజులు కావస్తున్నది. తను ఎంబడే మా అందరు అఖిలపక్షం తరఫున పోరాటాన్ని, అన్ని పార్టీలు చేసిన పోరాటాన్ని గమనించి, నాకు తెలియక ఏదో వస్త్ర వ్యాపారి నాకు తెలియక పిలిస్తే పోయినా దాన్ని కార్మికులకు కట్టించే బాధ్యత నాదే, నా సొంత డబ్బుతోనైనా కట్టిస్తాను మాటించాను. దాన్ని అన్ని పార్టీలలో స్వాగతించారు, అందరం సంతోషం వ్యక్తపరిచారు. అయినా కూడా మళ్ళీ మేము ప్రతిసారి గుర్తు చేస్తూ ఇంతవరకు స్పందన లేదు. తను మాటించి సుమారుగా 2 నెలలు కావస్తుంది. ఎందుకు దానికి స్థానికంగా, ఎందుకంటే గవర్నమెంట్లో ఒక మంత్రి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ కార్మిక భవనానికి పెద్ద 100 కోట్లు అయ్యేది కాదు, 1 కోటి రూపాయలు అయితే సరిపోయేది. దానికి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు? దాంట్లో మళ్ళీ ఇంకేం కారణాలు నడుస్తుంది? దానికే 1,00,000 సంతకాలతో మొన్న మేము ఆ స్థలం ముంగట స్టార్ట్ చేసినాం. ఈ స్థలం 75 సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ 90లో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీపురం 90 సర్వే నెంబర్లో ఉన్నా, 91లో ఉన్నా, 93లో ఉన్నా, ఎందుకంటే ఆ 3 నెంబర్ల మధ్యలో ఉన్న భూమి 90 కేంద్ర గిడ్డంగుల సంస్థ. ఆర్జీఎన్ కార్మికుల రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన టీజీఎన్ పీడీసీఎల్ అసోసియేషన్ కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరామ్ నాయక్ ట్రాన్స్కో ఆఫీస్ ములుగు రోడ్డు యందు 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్జీఎన్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపి వారిని తక్షణమే డిపార్ట్మెంట్ పోస్టులోకి కన్వర్షన్ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది.
ఆర్టిజన్ల పోరాటానికి ఎస్టీ అసోసియేషన్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో అజ్మీరా శ్రీరామ్ నాయక్ మరియు యూనియన్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. కానీ రాష్ట్ర వాళ్ళు మనకు వెలిగించట్లేదు. మన ప్రాణాలకు త్యాగం చేసి కష్టపడి మనం వాళ్ళకు వెలిగిస్తున్నాం రాత్రి పగలు. ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మనిషికి బ్రతకడానికి ఆహారము, నీరు, గాలి ఎంత అవసరమో నేటి రోజుల్లో కూడా కరెంట్ ఎంత అవసరమైపోయింది. అలాంటి సంస్థలో మనం పనిచేసుకుంటూ మనలకే న్యాయం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ఆర్టిజన్గా మన మిత్రులు చాలా రోజులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మీ సమస్య మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.